కురుక్షేత్ర యుద్ధం మధ్యదశకు చేరేసరికి పాండవ సైన్యం పూర్తిగా అలసిపోయింది. అనేక లక్షల యోధులు ధూళితో నిండిన యుద్ధభూమిపై నిరంతర పోరాటంతో క్షీణించి నిలబడ్డారు. వారి ముందున్నది అత్యంత భయంకరమైన వ్యూహం, చక్రవ్యూహం. శత్రుసైన్యం ఒక మహాభ్రమరగుహలా రూపాంతరం చెందింది. ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో తిరిగే వలయాలు లోపలికి చొచ్చుకువచ్చే సైన్యాన్ని నూరిపోసే యంత్రాల్లా పనిచేస్తున్నాయి. ఈ వ్యూహాన్ని ఛేదించే రహస్యం తెలిసిన ఏకైక యోధుడు అర్జునుడు. కాని శత్రువులు ముందే ప్లాన్ చేశారు. అర్జునుణ్ణి ప్రధాన యుద్ధభూమి నుండి దూరంగా మళ్లించారు. అతడు లేకుండా పాండవ సైన్యం స్తంభించిపోయింది. సూర్యాస్తమయానికి ముందే ఈ చక్రవ్యూహాన్ని ఛేదించకపోతే పాండవుల ముందుబాటు దళం పూర్తిగా నాశనం కావాల్సిందే. ఆ సమయంలో మిగిలిన ఆశ కేవలం 16 ఏళ్ల యువకుడు. అతడే అభిమన్యుడు, అర్జునుడి కుమారుడు. ఏళ్ల క్రితం తన తండ్రి చక్రవ్యూహం గురించి వివరిస్తుండగా విన్న అభిమన్యుడు దానిలోకి ప్రవేశించే రహస్యాన్ని గుర్తుంచుకున్నాడు. కాని ఆ పాఠం మధ్యలోనే ఆగిపోయింది. లోపలికి వెళ్లడం అతనికి తెలుసు, కాని బయటకు రావడం మాత్రం ఎప్పుడూ నేర్చుకోలేదు. అన్ని అవకాశాలు తనకు వ్యతిరేకమని తెలిసినా అభిమన్యుడు ముందుకు వచ్చాడు. అది తిరిగిరాని ప్రయాణమని అతనికి పూర్తిగా తెలుసు. అభిమన్యుడి రథం మెరుపువేగంతో దూసుకెళ్ళింది. బయట వలయంలో నిలిచిన కవచధారుల గోడను ఢీకొట్టి ఛేదించింది. ఒక ప్రత్యేక కోణంలో దాడి చేయడం ద్వారా తిరుగుతున్న వలయాల సమన్వయాన్ని అతడు కుదిపేశాడు. కాని చక్రవ్యూహం ఒక స్వయం పునర్నిర్మాణ ఉచ్చు. అభిమన్యుడు లోపలికి ప్రవేశించిన క్షణంలోనే వలయాలు మళ్లీ మూసుకుపోయాయి. పాండవ సైన్యం లోపలికి రావడానికి మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు శత్రు సైన్యం మధ్యలో ఒంటరిగా నిలిచింది ఒక 16 ఏళ్ల బాలుడు. కౌరవుల వ్యూహం పనిచేసింది. కాని వారు చేసిన అతిపెద్ద పొరపాటు తమ ఉచ్చులో బంధించిన యోధుడి శక్తిని తక్కువ అంచనా వేయడం. అభిమన్యుడు చక్రవ్యూహ హృదయంలో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. అతని వేగం, అతని ఉగ్రత చూసి అనుభవజ్ఞులైన కౌరవ సేనాధిపతులే తడబడిపోయారు. ఆ కాలంలో యుద్ధానికి పవిత్ర నియమాలు ఉండేవి. ఒక్క యోధుడిపై ఒకేసారి దాడి చెయ్యకూడదు. ఆయుధం కోల్పోయిన యోధుడిపై దాడి చెయ్యడం మహా అధర్మం. కాని అభిమన్యుడి పరాక్రమం ఎదిరించలేక కౌరవ మహారథులు ఆ నియమాలన్నింటినీ తుంగలో తొక్కారు. అందరూ కలిసి ఒకేసారి అతడిపై విరుచుకుపడ్డారు. ఒకరు అతని గుర్రాలను హతమార్చారు, మరొకరు ధనుస్సును తెగగొట్టారు, ఇంకొందరు రథాన్ని ధ్వంసం చేశారు. ఒక 16 ఏళ్ల బాలుడ్ని ఓడించటానికి వారు తమ గౌరవాన్నే త్యజించారు. ఇప్పుడు అభిమన్యుడు నేలపై నిలబడ్డాడు. కవచం లేదు, ఆయుధాలు లేవు, రక్షణ లేదు. అతని చివరి ప్రతిఘటనలో ధ్వంసమైన రథపు భారీ చక్రాన్ని ఎత్తుకున్నాడు. ఆ చక్రాన్నే ఆయుధంగా మార్చుకుని ఆకాశం వైపు ఎత్తి శత్రువులను ఎదుర్కొన్నాడు. మనిషి ఎంతసేపు పోరాడగలడో అంతసేపు పోరాడాడు. చివరకు అనేక మహారథుల సమిష్టి దాడిలో వీరమరణం పొందాడు. కౌరవులు ప్రమాదాన్ని తొలగించారు. కాని అభిమన్యుణ్ణి చంపడానికి చేసిన అధర్మం వారి నైతిక హక్కును పూర్తిగా నాశనం చేసింది. ఆ క్షణం నుండి కురుక్షేత్ర యుద్ధం మారిపోయింది. నియమాలతో నడిచిన యుద్ధం సంపూర్ణ వినాశన యుద్ధంగా మారింది. ఈ సంఘటన నేటికీ వీరుచిత్త పోరాటం అనే భావనగా జీవిస్తోంది. తిరిగిరాని మార్గమని తెలిసినా ధైర్యంగా అడుగుపెట్టే పరాక్రమానికి ప్రతీకగా. అభిమన్యుడి కథ మనకు గుర్తుచేస్తుంది. బయటకు వచ్చే దారి లేకపోయినా ధర్మం కోసం లోపలికి అడుగుపెట్టే ధైర్యమే నిజమైన వీరత్వం.